స్నానం చేస్తుందన్నా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఏంటి దేవి ఇది? బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి? నలుపే నాకు ఇష్టమైన రంగు. ఏయ్, నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, అదో రకంగా మాట్లాడుతున్నావేంటి? పోన్లే వదిలే రాజీ, ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. ఏంటమ్మా దేవి అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ ఓ చూపు చూడాలని ఉంది. ఓకే ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ, క్యాండిల్ సూదు. హ్యాపీ బర్త్డే. ఏయ్, ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. దేవి, వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఊరి 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 ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా, నా బంగారు. అయ్యారు, దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే. పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేసావా? అది మీసాల మీద చెప్తున్నావా? ఎదవా తాగుపోతే ఎదవని రా, అందరికి కేక్ పంచు. అలాగేనండి. ఎదవరు ఏ మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లు. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. అడ్డ నా చిట్టి రాకా. దేవి మా దేవి, ఏంటమ్మా పొద్దు పొద్దున ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదే. నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా? ఉండి వాళ్ళ సంగతి చెబుతా. ఏ మహాలక్ష్మి, రావే ఇటు. వస్తున్నా. నా మనవరాలు పొద్దు నుంచి కాఫీ అడుగుతుందట, ఎవరు ఇవ్వలేదట. నీకైనా బుద్ధి ఉండదు? పాలు పితికేవాడే రాలేదు, నన్నేం చేయమంటారు? పాలు పితికి కూడా రాలేదా? వాడు రాకపోతే ఏంటంట, నేనే పితికేస్తాను. నాకేం పితకడం రాదా? రామ్మ వెళ్దాం, నేనే పితికేస్తాను. అదో పెద్ద గొప్ప, పితకడమే బ్రహ్మ విద్య ఏంటి? ఎంత ప్రేమో మనవరాలి మీద. అయ్యయ్యో, తాతయ్యని ఎవరైనా కాపాడండి. నాన్న, ఏమైంది మన ఎద్దుకి? ఏం లేదు, కంగారు పడకరా. కొత్త కోడి కదా, ఎర్రబట్ట చూసింది, బెదిరిపోయింది. నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా. దేవి, రామ్మా, పదనన్న. దేవి ఇంటి దేవతరా. ఈ రోజు నువ్వు తప్పించుకుని ఉండొచ్చు, ఇక ముందు ఎప్పుడూ ఇలా తప్పించుకోలేవు.
మహాలక్ష్మి, నీకు మాంగళ్య దోషం ఉందమ్మా. అందుకని నీ తాళిని తీసి ఆ దేవి పాదాల మీద పెట్టమ్మా. అమ్మవారి పూజతో పునీతమైన ఈ తాళిని మీ భార్య కట్టండి. ఓం శక్తి. అమ్మా మహాలక్ష్మి, ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్త ప్రాణాలకు ఏ గండమూ రాదమ్మా. ఈ తాళి నీ మెడలో ఉన్నంత వరకు నీ భర్తకు ఏ గండము రాదా? ఎలా రాదో చూస్తాను. నానమ్మ తోటకు పోయి ఉయ్యాలుగుదామా నానమ్మ? నువ్వు తాత రండి నానమ్మ. పిన్నవటో పిల్లది ఏముంటుందో, నువ్వు దాంతో ఉయ్యాలుగాలట. నీది ఉయ్యాల ఊగే వయసు అని వెళ్ళి ఊగు. నన్ను మాత్రమే కాదండి, మిమ్మల్ని కూడా రమ్మంటోంది ఉయ్యాల ఊగడానికి. అవునే, నడవండి. ఇది పుట్టినప్పుడు మనం ఎలాగో దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపలేదు, ఇప్పుడు అది మనల్ని ఊపుతానుంటుంది. పద పద, దమ్ముదా ఉయ్యాల జంపాల. పట్టు. మా నీలమ్మ ఊగుతుంది ఉయ్యాల అమ్మో, ఇది కథలంటుంది ఏంటో. మళ్ళీ పట్టు. ఏంటి కదలట్లేదు? ఊపు తాతయ్య, ఊపు నానమ్మ. దీన్ని ఉయ్యాల్లో వేసి ఊపాలంటే రోజుకు 4 సార్లు తినాలేమో. నువ్వు ఊపవే. నా వల్ల కావట్లేదండి. ఇకనైనా మీ ఇద్దరికి వయసు అయిపోయిందని ఒప్పుకుంటారా? సరేనమ్మా, సరే సరే సరే, మాకు వయసు అయిపోయిందని ఒప్పుకుంటున్నాం, సరేనా? సరే, ఇప్పుడు మీరిద్దరూ కూర్చోండి, నేను ఊపి చూపిస్తాను. మమ్మల్ని ఇద్దరిని నువ్వెలాగమ్మ ఊపుతావు? అయ్యో, మీరిద్దరూ కూర్చోండి, ఆకాశానికి భూమికి వెళ్ళేలా నేను ఊపేస్తాను. పిల్ల ముచ్చట పడుతోంది, వేరే దారి లేదు. నాకు సరదాగానే ఉంది, నువ్వు కూర్చో. దేవి, రామ 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 రామ, అదే అది అదే. నేను వెళ్ళి కూర్చుంటున్నాను, నువ్వు కూర్చోవా, కూర్చో. నీకు భయం అయితే నన్ను గట్టిగా పట్టుకోవా. కూర్చో తాతయ్య. నేను దేవిని కాదు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన దయ్యాన్ని. ఏమైంది? అమ్మగారు, అయ్యగారికి ఏమైంది అమ్మగారు? తాతయ్య ఉయ్యాల మీద నుంచి పడి చచ్చిపోయాడు. గెలిచిన నా గుండె మీద కొట్టిన మొదటి శత్రువును నా బిడ్డ మట్టు పెట్టింది. అమ్మా కాపాలి, నీ అండదండతో ఇదే తీర్న ఆ నరసింహంగాని కుటుంబంలో ఒక్కొక్కరిని ఏరేరి నా బిడ్డ సంపెయ్యాలా. అంతవరకు నాకు నిద్ర పట్టదు తల్లి.
అంతా విధిలీల. ఈ ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళమంతా ఏదో ఒక రోజు అలా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. ఎవరికీ తప్పదిది. గుండె రాయి చేసుకోండి. నాన్నగారి హఠాత్ మరణం వల్ల అమ్మకి నాలిక పడిపోయింది. కాళ్ళు చేతులు స్వాధీనం లేకుండా పోయాయి. అమ్మని ఈ స్థితిలో చూస్తూ ఉంటే నానమ్మ నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. నానమ్మ నాకు తాతయ్యని చూడాలనుంది నానమ్మ. మాట్లాడు నానమ్మ. మాట్లాడు నానమ్మ. ఎందుకు మాట్లాడలేదు నానమ్మ? నాకేం అర్థం కావట్లేదు అత్తయ్య. మాట్లాడు నానమ్మ. నానమ్మ రాజీ, ఏం తీసుకో. దేవి ఇలా రా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా చేస్తే దేవి కంగారు పడుతుంది. నాన్న ఏమంటుందో తెలియట్లేదా అమ్మా? తాతయ్య దేవిని మాత్రం విడిచిపెట్టలేదు, నన్ను కూడా విడిచిపెట్టిపోయాడని అంటుంది. నాకంతా అర్థమైందమ్మా. దేవిని వదిలిపెట్టి నాన్నగారు వెళ్ళిపోయారని చెప్తున్నావు కదా. అమ్మా అమ్మా, మనసు రాయి చేసుకోమ్మా. అమ్మా ఏంటిది? అమ్మా అమ్మా అమ్మా, ధైర్యం తెచ్చుకోమ్మా. ధైర్యంగా ఉండు. రాజీ, అమ్మని చూసుకో. నేనెవరో చెప్పాలని చూస్తున్నావా? తెల్లారే లోపల నువ్వు చచ్చావని చెప్పుకుంటారులే. ఈ ఊర్లో ఈ మీసాల సిద్ధయ్య బస్సు కోసం ఎదురు చూడటమా? సిగ్గు సిగ్గు. ఎలాగైనా సరే సీఎంకు ఫోన్ కొట్టి ఆ ట్రాన్స్పోర్టర్ మినిస్టర్ ని గడగడలాడిస్తేనే గాని ఈ మీసాల సిద్ధయ్య లేవదంటే ఈ ఊళ్ళో ఎవరికి తెలీదా? కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. కులికే కుందనాల బొమ్మ. నమస్తే మీసాలను. నాకా? అవునన్నా, నీకే. ఎవడ్రా నువ్వు? అను నేనెవరినో నీకు తెలీదన్నా. అయితే నువ్వెవరో నాకు తెలుసన్నా. అదో నువ్వు నరసింహం గారింట్లో పనుడు కదనా? అయితే ఏంటంట? ఒక్క నిమిషం అన్నా. నువ్వు అలాగే ఉండు అన్నా. నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడికి నేను స్మూత్ గా తీసుకెళ్తాను. మూసుకోరా. మొదటి నాకు టైం సరిగ్గా లేదు. రెండోది నేను ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. మూడోది నువ్వెవరో నాకు తెలీదు. నువ్వు పోరా, నేను బస్సులోనే పోతాను. నువ్వు తాగు గాడించు అన్నా. నువ్వు బస్సులో వెళ్తుంటే చూసి నేను తట్టుకోలేనన్నా. కొమ్మ తీసి కోడగా లాగేస్తే పెట్టరా. అయితే బయట పట్టుకుంటా. అక్కడికి పట్టుకోగలరా? ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. ఎదవా. ఒక్క నిమిషం అన్న. కూర్చో అన్న. కూర్చుంటా. గట్టిగా పట్టుకుంటానన్నా. పట్టుకోరా. అయ్యో మెల్లగా తీసుకెళ్ళరా బాబు. మెల్లగా. నోరు మూసుకుని కూర్చోరా, పడిపోతావు రా పంది. ఒరే మర్యాదగా మాట్లాడరా. ఓసీలో వస్తూ కూడా మర్యాద ఏంట్రా గాడిది? గాడిదా? అరవకురా కుక్క. ఆ కుక్క. ఒరే అతనే ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. జాగ్రత్త బాబు, జాగ్రత్త. అదిరా రాస్కెల్. గివ్ రెస్పెక్ట్. టేక్ రెస్పెక్ట్. దెబ్బ తగిలిందా చెల్లె? సైకిల్ తో గుద్దేసి మీద చెయ్యేసి చెల్లి చెల్లని మాట్లాడుతున్నా. చూస్తూ ఉంటున్నావు. ముఖ్యమైన ఆపరేషన్ చేయించుకున్నాను. అక్కడ కొట్టగా బాబు. ఆపరేషన్ చేయించుకున్నావా? ఆపరేషన్ ఈ దొంగ నా కొడుకేడి ఏడి? అన్నా బాక్స్ బద్దలైందన్నా? లేదురా. ఇప్పుడు అవుతురా. పక్కూరన్నా. నేనెవరో తెలుసా? తెలీదు అన్నా. నా మానా నేను బస్సు కోసం బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తే నన్ను సైకిల్ ఎందుకు ఎక్కించుకున్నావురా? అన్నా ఒకసారి చొక్క విడిచిపెట్టాను అన్న. అదేంటంటే అన్న, నాకు చాలా రోజుల నుండి సైకిల్ నేర్చుకోవాలని ఆశ ఉందన్న. నిన్న నేను నేర్చుకున్నానన్న. ఈ రోజు
రోజు లగేజ్ చేసుకొని తొక్కాలని ఆశ అయిందన్నా, అందుకని నెక్కించుకొని తొక్కానన్నా. టెస్టింగ్ కోసం నేనే దొరికానురా. నన్ను లగేజ్ అనుకున్నావా? పట్టుకుంటా ఇక్కడేరా ముఖ్యమైన ఆపరేషన్ అయింది. నిన్ను వదిలేసి వెళ్ళిపోరా. వెళ్ళిపో. మళ్ళీ రేపు రానా? ముసల్దానా, నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా? నీ కథ ముగించేయడానికి. నీ కొడుకు పెళ్ళాం వస్తోంది. నువ్వేదైనా తోక జాడిస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇప్పుడే చంపి పారేస్తాను. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోండి. పడుకోండి. ఏంటత్తయ్య? నన్ను ఇక్కడే పడుకోమంటున్నారా? అలాగే, ఇక్కడే పడుకుంటాను. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నాన్నమ్మతో నేను పడుకుంటా. అత్తయ్య, ఇన్నాళ్ళు దేవిని బలవంతంగా మీ దగ్గర పడుకోబెట్టుకునేవారు, ఇప్పుడేంటి వద్దంటున్నారు? పసిపిల్ల ఆశపడుతుంది, పడుకోనివ్వండి. ఏ దేవి, నువ్వే నానమ్మని ఏదో ఏడిపించినట్టున్నావు, అందుకే నన్ను పడుకోమంటున్నారు, అవునా? అలాగే అత్తయ్య, నేనే పడుకుంటాను. నువ్వు